హలో మీ ఫ్యామిలీ, సమ్మర్కి ఏసీ కొంటున్నారా? అయితే మీ రూమ్ సైజుకి సరిపడా ఎంత కెపాసిటీ ఏసీ తీసుకోవాలో చెప్తా వినండి. మీ రూమ్ సైజు 120 స్క్వేర్ ఫీట్ బిలో ఉందంటే 110 ఏసీ తీసుకోవాలి. 120 టు 180 స్క్వేర్ ఫీట్ బిలో ఉందంటే 1.5 టన్ ఏసీ తీసుకోవాలి. 180 టు 260 స్క్వేర్ ఫీట్ ఉందంటే 2 టన్ ఏసీ తీసుకోవాలి. 260 టు 350 స్క్వేర్ ఫీట్ ఉందంటే 2.5 టన్ ఏసీ తీసుకోవాలి. అసలు ఇది ఎలా మెజర్ చేయాలి అంటే, మెజర్మెంట్ టేప్ తీసుకొని మీ రూమ్ యొక్క లెంత్ విడ్త్ తీసుకొని రెండింటిని మల్టిప్లై చేస్తే అది స్క్వేర్ ఫీట్స్ లోకి వస్తుంది. ఆ సైజ్ ఎంత అయితే వస్తుందో నేను చెప్పిన వాటిల్లో చూసి అంత కెపాసిటీ ఉన్న ఏసీ తీసుకోవాలి. మనం తీసుకునే ఏసీ కెపాసిటీ అనేది మన రూమ్ సైజుని బట్టే కాకుండా మన రూమ్ సన్లైట్ కి ఎక్స్పోజ్ అవుతుందా లేదా, రూమ్ లో ఎంత మంది ఉంటారు, రూమ్ లో ఇంకా హీట్ జనరేట్ చేసే ఏమన్నా వస్తువులు ఉన్నాయా అంటే రిఫ్రిజిరేటర్ కానీ ఫ్యాన్లు కానీ, ఇంకా రూమ్ లో ఎంత మంది ఉంటారు. ఎందుకు అంటే ఎక్కువ మంది ఉన్నారు అంటే హ్యూమన్ నుంచి హీట్ అనేది జనరేట్ అవుతుంది. ఆ హీట్ ని తగ్గించాలి అంటే ఏసీ కెపాసిటీ కూడా ఎక్కువగా ఉండాలి. ఇంకా మన రూఫ్ ఎంత హైట్ లో ఉంది, రూఫ్ కి సీలింగ్ ఉందా లేదా. నెక్స్ట్ ఈ ఏసీ మీద ఒక ఫుల్ వీడియో చేస్తాను. అసలు ఈ టన్ ఏంటి, ఈ ఏసీ కెపాసిటీ ఎలా తీసుకోవాలి, ఎన్ని టన్నులు ఉన్న ఏసీ తీసుకోవాలి, ఏసీ ఎలా వర్క్ అవుతుంది, ఇవన్నీ ఒక ఫుల్ వీడియో చేస్తాను. మిస్టర్ అండర్టేకర్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.